నువ్వు ఫస్ట్ వీక్ నుంచి అండ్ ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. ఎవరో ఒకరు నీకు ఇలా తీసుకొచ్చి ఇలా పెడితే గానీ ఆడలేవు. అప్పటికీ నువ్వు గెలవలేవు. సో నీ అంతటి నీ ఓన్గా నువ్వు ఎవరితో ఆడలేవు. సో నువ్వు దేనికి వచ్చావు? ఒక బాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాండ్స్ వల్ల అలా సాఫీగా నేను బిగ్ బాస్ హౌస్ లోకి అలా స్లోగా వెళ్ళిపోవాలి. దీనికోసం నువ్వు వచ్చావు. సో నీ వల్ల సక్సెస్ఫుల్ గా ఏ బాండ్స్ వల్ల అయితే గేమ్ ఎఫెక్ట్ అవుతుందో నువ్వు మాత్రం బాగానే ఇంట్లోనే ఉంటున్నావు. సో నిన్నైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. అయిపోయిందా? నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు. నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అనేది చూడడం పక్కన పెట్టు. నేను ఒక్క నిమిషం, నేను ఏంటి గేమ్ ఆడలేదా? లాస్ట్ వీక్ నేను గేమ్ ఆడకుండానే నేను సేఫ్ జోన్ వెళ్ళలేదు. తర్వాత నువ్వు నా మార్క్ గురించి మాట్లాడుతున్నావు. నా మార్క్ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు నీ మార్క్స్ చూసుకో. బ్యాక్ బెచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడా. వచ్చిన 2 days కే ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెక్షన్ రూమ్ లో ఏం అనిపించుకున్నారని మాట్లాడతామా? నాగే నేను ఆడుతున్నాను. డ్రామా క్వీన్ అనుకుంటావా, సూపర్ క్వీన్ అనుకుంటావా? నా గేమ్ ఇది, నేను ఉండేదే ఇలాగా, నేను ఇలాగే ఆడతాను. నీకేంటి ప్రాబ్లం? నేను ముసుగు దొంగ అని ఇది నా స్ట్రాటజీ. చేయడానికి నువ్వెవరు? ఫస్ట్ నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయడం ఓవర్ యాక్టింగ్ అనేసి మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు కూడా మైండ్ యువర్ వర్డ్స్. వచ్చిన దేవతవి. థ్యాంక్ యూ. అండ్ దేవత వచ్చి దర్శనం చేసుకో. తెలవమ్మ, నిన్ను దర్శనం చేసుకో తెలుస్తుంది. సాయంత్రం 4:45 ఇమ్యూనిటీ పవర్ ఉండి మాకు ఎలా భయపడుతున్నారో, ఆల్రెడీ మీరు వెన్నుపోటు పొడిపించుకున్నా కూడా మీరు ఒకరికి ఇమ్యూనిటీ పవర్ ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తూ. సో ఇమ్యూనిటీ పవర్ ని మీరు ఎంత తీసేద్దాం అనుకుంటున్నారో అది ఎంత రైట్ అని మీరు భావిస్తున్నారో ఫెయిర్ గేమ్ లో? ఎందుకంటే మేము కూడా గేమ్ ఆడడానికి వచ్చాం, అది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు మా ఇమ్యూనిటీ పవర్ ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే అందరూ భయపడి మాట్లాడుతున్నారు, లేకపోతే మా దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ మా దగ్గర నుంచి పవర్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో, మీ దగ్గర ఉన్న పవర్ ఏంటి అని అంటే మీరు మాట్లాడడం, మీరు ఆట ఆడడం, క్షమించి వదిలేయడం కాదు, మీ వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం కాదు. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారంటేనే ఇక్కడ మీరు ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తున్నారు, అది కూడా మీరు బ్యాక్ స్టాపింగ్ చేయించుకొని. వీడు చేశాడు, తను చేసిందంటే అది వాళ్ళ గేమ్. నేను క్షమించాను అంటే అది క్షమించడం, నేను నమ్మకం పెట్టుకోవడం నాది అంతకంత తప్పు ఉంది. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని నమ్మకూడదు. నమ్మిన తర్వాత ఏం జరిగిందంటే సమ్ కాజ్ అనేది జరిగినప్పుడు, నాకు ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని నేను నామినేషన్ వరకు తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాడు చేయడం ఎంతైతే తప్పు, నేను నమ్మడం కూడా అంతే తప్పు. సో నా వైపు నుండి ఈవెన్ 1% నేను అనుకుంటున్న వాళ్ళ నుండి 1% మిస్టేక్స్ ఉన్నా ఆ రీజన్స్ తో నేను ఎటువంటి నామినేషన్ చేయను. అది గేమ్ అనేది రియలైజేషన్ అనేది అవ్వాలి, నాకు అయ్యింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు చేసుకున్న కమ్యూనికేషన్స్, వీళ్ళు చేసుకున్న విధానాలు బట్టి నాకు ఆ రోజు ఖాళీ నేను అది అంత అఫెండ్ అయ్యాను. దాన్ని బ్యాక్ స్టాపింగ్ అంటారో, నమ్మక ద్రోహం అంటారో, వాళ్ళ గేమ్ అంటారో, వేరే వాళ్ళ స్ట్రాటజీ అంటారో, అదంతా సెకండరీ. నీకు బ్యాక్ స్టాపింగ్ చేసిన వాళ్ళు కూడా వదిలేస్తావా అంటే జరగడం జరిగింది, దాన్ని నేను ఎఫెక్ట్ అయ్యాను, దానికి నేను చేయదలుచుకోవట్లేదని నీకు క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఇచ్చా. యాజ్ ఏ గేమర్గా ఎవరి మీద వచ్చిన 6 మీద నాకు ఎటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ లేదబ్బా. ఓపెన్ గా 6 పవర్లో నేను తీసేయడానికి రెడీగా ఉన్నా. నిన్న ఏ విధమైన డిసడ్వాంటేజ్ అయినా ఏ అడ్వాంటేజ్ కానీ ఎవరికి నేను ఇవ్వదలుచుకోవట్లేదు. నా గేమ్ లో నాది అయిపోయింది డిస్కషన్. ఎలా అనుకుంటా సాయి? థ్యాంక్ యూ బిగ్ బాస్. పాయింట్ లేని నామినేషన్ తీసుకొచ్చి ఎక్కడి వరకు వెళ్తుంది? సాయంత్రం 5:30 తనుజ. పిక్కల్స్ తెచ్చి కొంతమందికి ఇచ్చారు. ఓవర్ యాక్టింగ్, సెల్ఫిష్, మ్యానిపులేటర్. 5 weeks బయట గేమ్ చూసి తీసుకొని వచ్చి పంచిన పేర్లు. కానీ
ఆ మొత్తం పేరు కలిపి ఒక గొప్ప పేరు చేసి ఒకరికి ఇవ్వాలంటే ఆవిడకి ఇవ్వచ్చు ఈ 1 వీక్ లో. అండ్ ఫేక్ మాస్క్ అని అంటున్నారు, మా ఇంటికి వచ్చిన మాస్క్ మ్యాన్ కన్నా గొప్ప మాస్క్ ఆవిడలో ఉంది అనేది నా ఒపీనియన్. తర్వాత బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్ మాట్లాడుతున్నారు. ఒకరి వల్ల ఒకరు హర్ట్ అయినప్పుడు ఆ కాన్వర్సేషన్ ఆయనతో చెప్పుకోలేక బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం బ్యాక్ పిచ్చింగ్ అన్నారు. మొన్న ఈవిడ దీని గురించి మాట్లాడిన బ్యాక్ పిచ్చింగ్ కన్నా గొప్ప బ్యాక్ పిచ్చింగ్ నేను హౌస్ లో చేయలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిగ్ బాస్ లాగా లేదు, ఒక లవర్ పార్క్ లాగా కనిపిస్తుంది అని. అదుల పార్క్. నేను ఇక్కడ గేమ్ ఆడట్లేదు, నాకు ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఇక్కడ ఒకరిని హర్ట్ చేయాలని, ఇంకొకరికి మంట పెట్టాలని, లేకపోతే ఇంకొకరికి లైక్ ఏదో కోపం తెప్పించాలని బిహేవ్ చేయడానికి వచ్చావా? లేకపోతే ఎవరు ఏం ఆడుతున్నారు వాళ్ళకి క్లాస్ పీకి మ్యానిపులేట్ చేసి వాళ్ళ జలస్ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వురా? నేను నవ్వుతా నీతో, నేను అప్పటి నుంచి నవ్వకుండా కూర్చున్నాను. సో ఫస్ట్ ఇంకొకరికి చెప్పే ముందు నీ గేమ్ ఏంటో నువ్వు తెలుసుకో. నేను మాట్లాడినా ఇప్పుడు మాట్లాడు. ఇందాక తమరు ఏదో మాట్లాడారు కదా, ఇప్పుడు ఆయేషా నిన్ను నామినేట్ చేసింది. అవును, ఇలా హక్ చేసుకున్నా, నాకు అలాంటివి రావు. ఎవరిని ఇలా హక్ చేసుకుంటున్నావు? నేను చాలా సార్లు చూసా. ఇప్పుడు అంత పెద్ద గొడవ అయ్యాక నేనైతే మనస్ఫూర్తిగా హక్ చేసుకుని ఇలా ఫేక్ గా నేను ఉండను. ఫేక్ పిల్ల నాలా నువ్వు ఉండలేవు కూడా. నేను బాండింగ్కి రాలేదు నీలాగా. అనుకున్నప్పుడు ఒకరితో క్లోజ్ బాండింగ్కి రాలేదమ్మా ఇలాగా. నేను వచ్చా, నేను మాట్లాడిన ఎక్కువ మీతోనే. అన్నాయినా అన్నానా, గారు అన్నానా, సుమన్ గారు అనే కదా అంట. బాండింగ్కి రాలేదు నేను. అవునవును, బాండింగ్ జలస్ గురించి మాట్లాడుతుంది. సెల్ఫిష్ నువ్వు, మ్యానిపులేటర్ నువ్వు, జలస్ నువ్వు, ఫేక్ నువ్వు. ఓకే, ఒకరు వెళ్ళిపోయారు, నేను ఇంకొకరు ఎత్తుకోవాలి. ఇంకొకరు వెళ్ళిపోయారు, ఇంకొకరు ఎత్తుకోవాలి. ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్ గైస్. ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా. వచ్చిన సౌండ్ వినిపిస్తుందా? సమ్ టైమ్స్ రెండు చేతులు సౌండ్ కన్నా ఒక్క చేతు విజిల్ గట్టిగా వినిపిస్తుంది. దమ్ముంటే కూర్చో. చెప్పు వాటర్ తాగు. వావ్, ఐ డిడ్ ఇట్. సమ్ టైమ్స్ దీనికన్నా ఇది గట్టిగా ఉంటది కదా. ఒరే ఒకసారి నాకు హ్యాండ్ వేయరా ఇక్కడ. వేరా, లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చిటి అన్నాను కదా. వేరా ఇది ఫ్యాబ్రిక్ ప్లీజ్ చేయమన్నాను. క్యూట్ రా, ఐ లైక్ ఇట్ రా.